బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే నెలలో 3 రోజుల పాటు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఢిల్లీలోనే మకాం వేయాలని డిసిషన్ తీసుకుంది. అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాలు, మేధావులు కలిసి రావాలని పిలుపునిచ్చింది. నిన్న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాలక వర్గాలు లేకపోవడంతో స్థానిక సంస్థలకు కేంద్రం కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. దీంతో స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి బిల్లులను వెంటనే ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను సైతం రూపొందించినట్లు తెలిపారు. ఎంపిరికల్ డేటా ఉంటే 50% కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఇంద్రాణి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి తిరిగి బీసీ జనాభా వివరాలు సేకరించిందని తెలిపారు. ఆ డేటా ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జాప్యంపై నిరసన తెలియజేసేలా ఆగస్టు 5న పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి పొన్నం తెలిపారు. ఆగస్టు 6న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా దాదాపు 200 మంది ప్రజా ప్రతినిధులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని డిసిషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి లోక్సభలో ప్రతిపక్ష నేత ద్వారా ప్రయత్నిస్తామన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుపుకుని 100 మందికి పైగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు సహా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలిపారు. ఈ తేదీల్లో ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీగా ఏ విధంగా పోరాడామో రిజర్వేషన్ల సాధనకు బీసీ మేధావులు, నాయకులు, కుల సంఘాలు అలాగే పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించిందని మంత్రి పొన్నం గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును అదే రోజున ఆమోదించామన్నారు. మార్చి 17న అసెంబ్లీ, 18న కౌన్సిల్ ఆమోదించిన ఈ 2 బిల్లులను మార్చి 22న గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిందని తెలిపారు. మార్చి 30న ఈ బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి పంపించారన్నారు. ఇప్పటికీ ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయంపైనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముడిపడి ఉందన్నారు. 3 నెలల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఆదేశించినందున బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులకు ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మంత్రి పొన్నం కోరారు. బీజేపీకి చెందిన బీసీ ఎంపీలు అరవింద్, బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, లక్ష్మణ్ దీనికోసం కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీసీ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఆర్ కృష్ణయ్య అంటే గౌరవం ఉందని, అయితే ఆయన మౌనంగా ఉండొద్దని కోరారు. 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించాలని కోరారు. బీజేపీకి చెందిన బీసీ ఎంపీలను తీసుకురావాలని సూచించారు.